5,000 వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఫస్ట్ వీడికి సెకండ్ వీడికి ఇద్దరు కలిసి కూడా ప్రతి ఎంజేఎఫ్ కు 5,000 అందజేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. రూరల్ ఎంజేఎఫ్ లో ప్రతి ఒక్క ఎంజేఎఫ్ కు 2,000 ఆమన్గల్ అంజయ్య గారు, అర్బన్ నుంచి 2,000 కోటేశ్వరరావు గారు అందజేస్తున్నారు. అదేవిధంగా విశ్వపతి గారు, టీవీ సుబ్బారావు గారు, హకీం విశ్వప్రసాద్ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, పిఆర్కే నాగరాజు వీరంతా కూడా 10 ఎంజేఎఫ్ లకు సపోర్ట్ చేస్తున్నారు. మరి రీజియన్ చైర్మన్లు వారి రీజియన్ లో ప్రతి ఎంజేఎఫ్ కు 5,000 స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దయాత్మ హృదయం వల్ల ఈ పేరు చెప్పిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మరి డిస్ట్రిక్ట్ నుంచి 5,000 ఇస్తున్నాం. సొంతంగా నేను కూడా మా ఫ్యామిలీ నుంచి 5,000 ఇస్తున్నాం. ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ బాబురావు గారి నుంచి 4,000 మనం అందుకోబోతున్నాం. ఇవన్నీ కలిపి ఈ 35,000 వారికి సబ్సిడీ ఇస్తే మరి ఎంజేఎఫ్ లో మనకి ఈ సంవత్సరం అది మన అదృష్టం ఒక వరదలా రావడం జరిగింది. 2 నెలల కాలంలో 118 ఎంజేఎఫ్ తోడ్పడిన ప్రతి వ్యక్తికి కూడా ఈ యజ్ఞానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంజేఎఫ్ ఎన్రోలైన వారికి అభినందనలు. ఈ సంవత్సరం మన క్యాంపెయిన్ అంటే టార్గెట్ $96,000 ఉంది. అది రీచ్ అయ్యాం. అవకాశం ఉంటే బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసి రాబోయే గవర్నర్ కు ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మనం ప్రయత్నిద్దాం. మన డిస్ట్రిక్ట్ స్లోగన్ సర్వ్ ఆల్రెడీ మనం సర్వీస్ చేస్తున్నాం. రిఫ్లెక్ట్ ఆటోమేటిక్ గా కనిపిస్తూనే ఉంది. మీరు అందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇంకా 10 నెలలు పూర్తి చేయాలి ఫ్రెండ్స్. కైండ్నెస్ అనేది మనం ఎల్సీఎఫ్ కు మనం అన్వయించుకుంటే మరి కైండ్నెస్ లో కూడా అద్భుతంగా పనిచేశాం. మన స్లోగన్ కు అనుగుణంగా మన డిస్ట్రిక్ట్ నడుస్తుంది. 2 నెలల కాలంలో మనం మంచి ప్రగతి సాధించాం. 320A జెండా మల్టిపుల్ లో మంచి స్థానంలో ఎగిరే విధంగా కృషి చేద్దాం. అందరికీ మాతృభాషా దినోత్సవ మరియు జన్మాష్టమి శుభాకాంక్షలు. సెలవు ఇప్పటికీ, సేవ ఇప్పటికీ. థ్యాంక్ యూ అండ్ ఆల్. లాంగ్ లివ్ లైనిజం. ఇమీడియట్ గా ఉంది కాబట్టి చెప్తున్నాం. ఈ నెల మనం టీచర్స్ ఆనరీ డిస్ట్రిక్ట్ ఈవెంట్ నిర్వహించుకోబోతున్నాం. సెప్టెంబర్ 12 డిస్ట్రిక్ట్ హెడ్ డాక్టర్ సునీల్ కుమార్, ఎవరెస్ట్ క్లబ్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ గారు. గమనించవలసిన సూచనలు: ప్రతి క్లబ్ నుండి 2 టీచర్స్ ఉండాలి. వారు గత 3 సంవత్సరాల లోపల మనచే హానర్ పొందని వారు ఉండాలి. డిస్ట్రిక్ట్ లో రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన వారైతే బాగుంటుంది. ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. అంటే ఉచితంగా ట్యూషన్స్, శాలరీలో కొంచెం పర్సెంటేజ్ విద్యార్థుల భవిష్యత్తు లేదా సమాజానికి పొందేవాళ్ళని పంపండి. రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ బిజినెస్, సైడ్ బిజినెస్ ఉన్న వాటిని మాత్రం మన సన్మానానికి పంపొద్దని మీకు సూచిస్తూ, మరి ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించి మీ ప్రేమను, మీ రిఫ్లెక్షన్ ను సర్వీస్ లో కైండ్నెస్ గా పంచుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక గవర్నర్ గా నేను ఇక్కడ నిలబడడానికి అవకాశం ఇచ్చిన నా 320A సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.